వైసీపీకి దూరంగా ఉంటున్నట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే వసంత ఉన్నారు. సార్, మొన్నటిదాకా ఏదైతే ఒకవైపు వైఎస్ అంటే ఇష్టమని చెప్పారు, జగన్తో నడుస్తానన్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకోవడానికి అలా ప్రధాన కారణాలు? వైఎస్ అంటే ఇష్టం కాదు. ఇదిగోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే స్థానంలో మా పార్టీలు ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఒకరోజు ఇక్కడే నిద్ర చేసి, ఆ రోజున నా పిల్లల వయసులు ఈరోజు ఏమో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంది. వీడు గ్రాడ్యుయేషన్ చివరి దశలో ఉన్నాడు. ఇంకొక పెళ్ళి అయిపోయి ఇంకొక పెళ్ళి అయి కూడా 6 ఏళ్ళు అయింది. ఇంకొక నెలకి నాకు మనవడు పుట్టబోతా ఉన్నారు. ఆ స్థాయికి ఎదిగారు వారు. ఇది నా కుటుంబం, నా అక్కలు, మేమందరం కలిపి ఆ రోజున మా మదర్ అందరం కలిపి ఆయనతో తిరిగాం. ఎప్పుడు ఏ వేదికలో ఉన్నా ఆయన దేవుడే. దానికి ఇప్పుడు ఈ రోజుకి ఆయన దేవుడు అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఆ లక్షణాలు ఉండాలి కదా మన మద్దతు ఇవ్వాలంటే. ఎందుకు సార్ అంటే మొదటి నుంచి కూడా ఏదైతే మీ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా మీరు ఏదైతే ప్రజలకు సేవ చేస్తానని చెప్తున్నారు, కానీ మధ్యలో ఏదైతే విమర్శలు వస్తూనే ఉన్నాయి, ఒకవైపు మొత్తం కూడా జరుగుతున్నాయి. అంటే ఎవరు సార్ ప్రధానంగా ఏదైనా చెప్తున్నారా? చెప్పటమే లేదు. సొంత నియోజకవర్గానికి ఎక్కడి నుంచో పోయిన ఆయన నాకు వెనక రావాలని ఒక ఆయన, ఓడిపోయాను కాబట్టి 4 సార్లు గెలిచి 5వసారి నా మీద కక్ష తీర్చుకోవాలని ఈయన, నాకు అధికార పక్షం నుంచి ప్రతిపక్షం నుంచి 2 పక్కల నుంచి ఈ 3 సంవత్సరాలు నా పోరాటమే జరిపోయింది. ఆ పోరాటం నుంచి బయటపడతామే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అంతకుమించి విషయంలో కూడా మంత్రి జోక్యం ఎక్కువగా ఉంటుందని కూడా మీరు ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ సీఎంఓలో కూడా అసలు పిలిచారు. ఇదే విషయాన్ని మీరు చెప్పారు. అక్కడ వచ్చినటువంటి స్పందన? అక్కడ స్పందించి నిర్దిష్టమైన చర్యలు చేపడితే ఈరోజు ఈ పరిస్థితి లేదండి. నన్ను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పిలిచి 6 మాసాల క్రితం ఒకసారి చెప్పారు, నువ్వే కొనసాగుతున్నావు, కాన్స్టిట్యున్సీ ఇంకా జాగ్రత్త చూసుకో, కాన్సన్ట్రేట్ చేయని. మొన్న 4 రోజుల క్రితం పిలిచినప్పుడు కూడా ఆయన అన్ని రకాలుగా చెప్పారు. కానీ సీట్లు రాక పార్టీలు మారేవాళ్ళు లేకపోతే వదిలేసారు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. నేనైతే సీటు వారు స్వయంగా ముఖ్యమంత్రి గారు మా అధ్యక్షులు వారు పిలిచి చెప్తే కూడా పోటీకి నేను సుముఖంగా లేను. ఎందుకంటే నన్ను మీరు పిలిచి బరిలో దించిన తర్వాత నాకు ప్రత్యర్థితో ఎన్ని రకాల గొడవలు వచ్చినా వారితో ఎదుర్కోవడానికి, వాళ్ళతో పోరాటానికి నేను సిద్ధమే. కానీ ఇక్కడ సొంత పార్టీలో వాళ్ళు వెనకుండి నన్ను కత్తులతో పొడిస్తానో గోతులు తీస్తానో మీరు నా వెనక నిలబడకపోవటాన్ని నేను జీర్ణించుకోలేము. అంటే జగన్ పైన కోపంతోనా లేకపోతే మంత్రి జోగి రమేష్ పైన కోపంతో మీ నియోజకవర్గం? అంటే వాళ్ళని సకాలంలో అరికట్టలేదనేదే నా ఇబ్బంది, నా బాధ. అది ఎన్ని పర్యాయాలు తెలియజేసినప్పటికీ, ఎంత నా ఇబ్బందిని వాళ్ళకి తెలియజేసినప్పటికీ దృష్టిలో పెట్టుకోలేదు. వాళ్ళు దాన్ని పరిష్కరించడానికి ఎప్పుడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదు. సరే అండి, మీరు అసంతృప్తిలో ఉన్న తర్వాత కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దాదాపు 2 సార్లు మీరు వెళ్ళినట్లు కూడా సమాచారం అందుతుంది. సీట్ ఇస్తామని కూడా ఆఫర్ చేసినట్టుంది. కానీ ఎందుకు సార్ నిరాకరించారు? చెప్పాను కదా, సీట్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారని, వనరులు కూడా సమకూరుస్తామని కూడా చెప్పారు. కానీ నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నన్ను వారు ఇప్పుడు కొంతమంది రాజకీయాల్లోకి అధికారం కోసం పరమావధిగా వస్తారు, కొంతమంది కక్షల కోసం వస్తారు, కొంతమంది కార్పణ్యాల కోసం వస్తారు, కొంతమంది సంపాదించుకోవడం వస్తారు. అందరూ ఒకే ఘాటన కట్టడం లేదు. కొంతమంది గౌరవం కోసం కూడా వస్తాం మాలాంటి వాళ్ళు. ఆ గౌరవం మాకు దక్కనప్పుడు, మా మనసు గాయపడ్డప్పుడు దూరం జరగక తప్పని పరిస్థితులు అంటే అంటే జోగి రమేష్ పెడ నుంచి పెనమలూరు వెళ్ళారు. అయినా కూడా మైలవరం విషయంలో ఇప్పుడు సీటు సంబంధించి మీ శిష్యుడే ఇప్పుడు సీటు కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. అంటే ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు వాళ్ళ హడావుడి అంతా చూస్తూ ఉన్నామండి. ముఖ్యమంత్రి గారు ముందుగా నిర్ణయించుకున్న వ్యక్తి ఇంకొక వాళ్ళని పిలిచి మాట్లాడారు. కానీ వాళ్ళు తనకి అదుపులోకి రారనే ఉద్దేశంతో అప్పటికప్పుడికి 1 గంటలో ఇతను తీసుకెళ్ళి నా ఏమైతే అనుకున్నానో నా భావన ముఖ్యమంత్రి గారు మరోసారి నిరూపించారు. ఏడాది క్రితమే టీడీపీలోకి టచ్లోకి వెళ్ళారంటూ కూడా ఒక ప్రచారం చేస్తుంది. అందుకనే సైలెంట్గా ఉన్నారు, పార్టీ పైన విమర్శలు చేస్తున్నారంటూ కూడా. అసత్యం, అవాస్తవం. నేను చెప్పాను కదా, కొన్ని విషయాల్లో విభేదించాను. చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, లోకేష్ని తిట్టండి, పవన్ కళ్యాణ్, నాకు తిట్టాల్సిన అవసరం నాకేముంది? వాళ్ళెవరిని తిట్టడం అనేది నాకు ఇష్టం లేదు. తిడితేనే రాబోయే రోజుల్లో శాసనసభ్యులుగా టికెట్లు, ఎంపీలుగా టికెట్లు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారు నాకు 1 to 1గా చెప్పారు. మరి తిడితే ఎమ్మెల్యే టికెట్లు, కొడితే మంత్రి పదవులు, లేకపోతే పగలగొడితే ఇంకొక పదవులు ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రాజకీయాన్ని నేను నమ్మట్లేదు, ఆ రాజకీయాన్ని నేను ఇష్టపడలేదు. అంటే మైలవరం నుంచా లేకపోతే మీ ప్రత్యర్థి పెనమలూరు నుంచి పోటీ చేయబోతున్నారు? రాబోయే పరిస్థితులను బట్టి నేను ఇప్పుడు దాకా కలవలేదు కాబట్టి, మీరు ఇందాక చెప్పిన పెద్దలు ఎవరిని నేను కలవలేదు, అది వాస్తవం, అంతా స్పెక్యులేషన్సే. ఇప్పుడు కలుస్తాను, రాబోయే రోజుల్లో కలుస్తాను. కలిసి తదుపరి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ పత్రికా సోదరులందరికీ తెలియపరుస్తాను.
థ్యాంక్ యూ. ఇది ఏదైతే నియోజకవర్గంలో నెలకొన్నటువంటి సమస్యల ప్రధానమైన విభేదాల వల్లనే పార్టీ వీడుతున్నానంటూ కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అయితే చెప్తున్నారు. త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తానంటూ కూడా చెప్తున్నారు. సునీల్తో నరసింహారెడ్డి, టీవీ, నందిగాం.